చూస్తున్నాం. స్వేచ్ఛ మృతికి అటు పూర్ణచంద్ర కారణం అంటూ కూడా పోలీసులు అదుపులో పూర్ణచంద్రని దర్యాప్తు కొనసాగుతుంది. అతని విచారణ కొనసాగిన తర్వాత అతని కోర్టులో హాజరుపరిచే క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే కొన్ని పేజీల లెటర్ ని పూర్ణచంద్ర అటు పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ లో భాగంగా ఆ స్వేచ్ఛకి తమకి ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పి, స్వేచ్ఛ కూతురుతో తనకి మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయని, ఒక కూతురు లాగానే తనని చూశానని చెప్పి కూడా పూర్ణచంద్ర చెప్పుకొస్తున్నారు. కానీ పూర్ణచంద్ర కారణంగానే మా కుటుంబం అల్లకల్లోలం అయిపోయింది అని చెప్పి స్వేచ్ఛ కూతురు చెప్తుంది. ఎప్పుడు కూడా తన తండ్రిగా బాధ్యతలు స్వీకరించలేదు, తాను ఎప్పుడు అతని తండ్రిగా భావించలేదని చెప్పి కూడా స్వేచ్ఛ కూతురు అంటుంది. ఎప్పుడు కూడా అతని తండ్రిగా నేను భావించలేదు, తను ఎప్పుడైతే మా జీవితాల్లోకి వచ్చాడో అప్పుడే మా జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. నా తల్లి పూర్తిగా అతన్ని నమ్మింది. ఆ నమ్మటం వల్లే అతని వల్ల డిప్రెషన్ లోకి వెళ్లి ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని స్వేచ్ఛ కూతురు చెప్తుంది. అదే విధంగా తనతో మిస్బిహేవ్ చేశాడని చెప్పి కూడా స్వేచ్ఛ కూతురు సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. పూర్ణచంద్ర ప్రవర్తన గురించి స్వేచ్ఛ కూతురు మాట్లాడుతుంది. తన మాటల్లోనే అసలు అతని గురించి ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. అంటారు మిస్బిహేవియర్ ఉండే నాతోని. నేను అమ్మకి చెప్తే అమ్మ నమ్మలేదు అసలు. ఏం కాదు, ఫాదర్ అయినా కానీ క్లోజ్గానే ఉంటారు కదా, ఫాదర్ అనుకో అని అన్నది అమ్మ. అసలు అమ్మ నమ్మలేదు ఫస్ట్. పూరి అని ప్రేమ పిలవడం కాదు, అమ్మ నాన్న నాన్న అని పిలవమంటే అంటే పెద్దోళ్ళు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. ఫుల్ నేమ్ పెట్టి పిలవలేక నేను పూరి అనేదాన్ని. నాన్న నాకు అసలు ఇష్టం లేదు అసలు. అమ్మ నాన్న నాన్న అనమంటుంది. అమ్మ ముందర సరేలే అమ్మ కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా కొంచెం అంటే కొంచెం ఇష్టమే అన్నట్టు ఉండేదాన్ని, అమ్మ బాధపడకుండా. అమ్మకు కూడా నేను వాడు రాకముందప్పటి నుంచి అమ్మకి ఫస్ట్ నాకు చెప్తూ ఎవ్రీ వీక్ ఒకసారన్నా కంపల్సరీ చెప్పేది, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నీ వల్లనే బతికినా, నేను నీకోసమే బతికినా, నువ్వు మంచి స్ట్రాంగ్ ఉండాలి అది అని చెప్పేది నాకు. వీడు వచ్చినప్పటి నుంచి అమ్మ కొంచెం నాకు దూరం అయింది. మొత్తం ఆయన గురించి ఆలోచించేది, మొత్తం స్ట్రెస్ 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 మొత్తం ఆయన వల్లనే. ఎప్పుడు ఆయనతోనే చాటింగ్, ఆయనతోనే కాల్, నాతో టైం స్పెండ్ చేయలేదు అసలు, చేసేది కాదు ఆయన లేకపోతే. వాళ్ళిద్దరికి ఏదన్నా గొడవ అయితే కూడా ఆయనతోనే చాటింగ్. లేక నాకు అమ్మకి అసలు నాకు టైం దొరకదు స్పెండ్ చేయడానికి. నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతాను, నేను స్కూల్ నుంచి వచ్చే వరకు ఒక 10 మినిట్స్ అటు ఇటు అవుతుంది. అమ్మ 10 మినిట్స్ ముందు కానీ 10 మినిట్స్ తర్వాత కానీ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. నేను రాగానే వెళ్ళిపోయి మళ్ళీ నేను పడుకునే టైంకి వస్తుంది కదా నైట్, మళ్ళీ పడుకుంటా, మార్నింగ్ లేచి మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. అమ్మకి ఫ్రైడే ఇంకా సాటర్డే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. అప్పుడు ఇంక అమ్మ రెస్ట్ తీసుకుంటా అని పడుకొని ఉంటుంది, లేకపోతే వాడు వస్తాడు, ఏదో ఒకటి అయ్యి అసలు నాకు అమ్మకి టైం స్పెండ్ చేసేయడానికి ఉండేది కాదు. వాడిని సేవ్ చేసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాడు. మేమైతే అమ్మ ముందర చాలా అంటారు ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు, నేను నార్మల్గానే ఉంటా అంటే వచ్చిండు పోతుండు, సరే ఇంకా అమ్మ హ్యాపీగా ఉంది కదా సరే అని నేనున్నా. కానీ వాడు సేవ్ చేసుకోవడానికి వాడు చెప్పిండు, కానీ రియాలిటీలో మేము ఇద్దరం ఎనిమీస్ లాగా ఉంటాం. అది అమ్మకు అర్థం కాదు. మేము రైట్. ఇక స్వేచ్ఛ కూతురి మాటల్లో మనం విన్నాం. ఏ విధంగా అయితే పూర్ణచందర్ తనని తాను కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా స్వేచ్ఛ కూతురితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, నాకు ఎంతో మంచిగా మెలిగాము, ఒక తండ్రిగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పడానికి ప్రయత్నించాడు. వాటన్నిటిని కూడా స్వేచ్ఛ కూతురు ఖండిస్తూ అటువంటిది జరగలేదు, తన వల్లే మా కుటుంబం నాశనమైందని చెప్పి కూడా ఖండిస్తున్న ఘటనని, ఏ విధంగా అయితే తను మీడియాతో ముందుకొచ్చి మాట్లాడుతున్న విధానాన్ని కూడా మనం చూసాం. ఇక ఎవరైతే పూర్ణచందర్ ఉన్నారో అతను పోలీసుల ముందు ఒక లెటర్ని విడుదల చేయడం జరిగింది. పోలీసులకు ఒక లెటర్ని ఇచ్చారు. అసలు లెటర్ మన దగ్గర ఉంది, అందులో ఏం రాశారో కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం. ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ బల్వన్ మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కొన్ని నిజాలు నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం అని చెప్పి కూడా ఆయన లెటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్వేచ్ఛ నాకు 2009 నుంచి పరిచయం. మేమిద్దరం టీఎన్ న్యూస్లో పనిచేసేవాళ్ళం. టీఎన్ న్యూస్లో మేము స్నేహితులుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం. ఇక వాళ్ళ తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ 6 నెలల వయసున్న స్వేచ్ఛను వారి అన్న వదినలకు వదిలేసి సంవత్సరంకి ఒకసారి చుట్టం చూపుగా వచ్చిపోయి స్వేచ్ఛను వదిలేసిన తల్లిదండ్రుల గురించి ఎన్నోసార్లు చెప్పుకొని బాధపడ్డ సందర్భాలని నేను గుర్తు చేసుకుంటున్నా ఈ సందర్భంగా అని చెప్పి రాశారు.
దాని తర్వాత స్వేచ్ఛ తర్వాత వివిధ ప్రముఖ ఛానళ్లలో జర్నలిస్టులుగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. తర్వాత నేను ఎంతో సంతోషించిన సందర్భాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు 2008 నుండి 2009 మధ్యకాలంలో మొదటి వివాహంలో విడాకులు మరియు 2016 నుండి 2017 ప్రాంతంలో రెండో వివాహంలో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ ఏ రోజు కూడా జీవితంలో సంతృప్తిగా ఉన్న సందర్భాలు లేవు. ఇక ఆమె సంతోషాన్ని ప్రజలకు అందించే వార్తల్లో వెతుక్కుంది. రెండో వివాహం ద్వారా తనకి ఒక కూతురు కలిగింది. ఇక ఆ పాపలో కూడా తన సంతోషాన్ని వెతుక్కుంది. తన బాధను రాతల రూపంలో తెలియచేసిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయని చెప్పి కూడా అతను రాసుకొచ్చారు. ఇక 2009 నుండి స్నేహితురాలుగా మాత్రమే పరిచయం నాకు స్వేచ్ఛ. 2020వ సంవత్సరంలో మేము దగ్గరైన మాట వాస్తవమే అని చెప్పి ఒప్పుకుంటూ కూడా లెటర్లో ఆయన రాయడం జరిగింది. 2017